వాక్యాన్ని వింటే మరి బాగుంటుంది అనుకున్నాం. ఏదైనప్పుడు కూడా మరి మనకు ఒక టెక్నాలజీ ఉంది కాబట్టి ఒకవేళ ఇప్పుడు వినకపోయినా మరి వినే అవకాశం మరి కెమెరా ద్వారా యూట్యూబ్ ద్వారా ఉంది కాబట్టి మరి ఒక అవకాశాన్ని మరి వాళ్ళు పోగొట్టుకోకుండా వినాలని కోరుకుంటూ, అలాగే మరి బంధువులుగా, స్నేహితులుగా, ఆత్మీయ సహోదరులుగా మనం ఎంతోమంది వచ్చి ఉన్నాం. దేనికోసం అండి? గృహ ప్రవేశం కోసం. ఎవరి గృహ ప్రవేశం? శ్యాము, రత్నం. అయితే మనం అనేకులుగా వచ్చి వాళ్ళకి ఏం చేస్తామంటే విశేషం అందజేస్తాం. ఏంటంటే కట్టుకున్న గృహంలో శాశ్వత కాలం ఎలా ఉండాలి? మీరు సుఖ సంతోషాలతో ఆనందంతో ఉండాలని వచ్చిన వాళ్ళందరూ కోరుకుంటారు. అలాగే కోరుకుంటారా? లేకపోతే ఇంకేమైనా కోరుకుంటారా? అలాగే కోరుకుంటారు. అలాగే దేవుడు కూడా ప్రారంభంలో దేవుడు కూడా ఒక మూలరాయిని వేసాడంట. దేనికండి? యోబు గ్రంథం తొలి పలుకులుగా. ఎందుకంటే మన సమయం లేదు కాబట్టి కొన్ని మాటలు నేను మాట్లాడి ముగించేద్దాం. ఎందుకంటే చాలా విలువైన మాటలు నా తర్వాత మరి అన్నయ్య గారు చెప్తారు కాబట్టి కొద్ది టైంలో నేను ముగించేస్తా ప్రయత్నం చేస్తాను. యోబు గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. యోబు గ్రంథము 38వ అధ్యాయం 4వ వచనం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు చాలండి. 7వ వచనం చదవండి. ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాలినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దేవదూతలందరూ కూడా జయధ్వనులు చేసినప్పుడు ఏం చేశాడంటే దేవుడు? దేనికి వేశాడు? భూమికి మూలరాతిని వేశాడు. అంటే భూమికి కూడా మూలరాయి వేశాడా దేవుడు? వేశాడు. ఎవరి కోసం వేశాడండి? భూమి ఎవరి కోసం? భూమి ఎవరి కోసం? దేవదూతల కోసమా? కాదే. లేకపోతే దేవుడి కోసమా? కాదే. ఎవరి కోసం వేశాడంటే మూలరాతి? దేవుడి పిల్లల కోసం. అంటే ఎవరి కోసం? దేవుడి పిల్లల కోసం. అయితే ఆనాడు భూమికి మూలరాతి వేసినప్పుడు ఎవరు ఆనందపడ్డారు? దేవదూతలు. ఎవరండి? ఫోన్ సైలెంట్లో పెట్టేయండి, ఓకేనా? దేవదూతలు ఉదయ నక్షత్రములు ఆనందంలో జయధ్వనులతో మూలరాతి ఆటల మధ్య దేవుడు వేసాడంట. అయితే ఈ భూమి మీద మూలరాయి వేసినప్పుడు భూ ప్రవేశం జరిగింది. తొలి మానవుడు ఎవరు? ఆదాం. జరిగిందండి. తొలి మానవుడు ఆదాము భూమి ప్రవేశం చేశాడు. అంటే ఈరోజు మన గృహ ప్రవేశం అలాగైతే చేసాము, భూమి కూడా ఏంటి? మనకి ఒక గృహం. ఈ గృహానికి ప్రవేశించింది తొలి మానవుడు ఎవరు? ఆదాం. అవును కదండి. ఆ తర్వాత ఆదాముకి అవకి ఏం చేశాడంటే భూ ప్రవేశం చేశాడు. అంటే భూమి మీద వచ్చిన ప్రతి మనిషికి కూడా ప్రారంభంలో దేవుడు వేశాడంటే మూలరాతిని వేసి ఆ గృహ ప్రవేశం చేసి, ఈ గృహ ప్రవేశానికి ప్రతి వాళ్ళని కూడా ఏం చేశాడు? వారసులు చేశాడు. అవును కదా. అందుకోసం మరో వచ్చిన చూసి కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 16వ వచనం. కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 16వ వచనం. ఆకాశములు యెహోవా వశమా, భూమి ఎవరికి ఇచ్చాడండి? భూమి నరులకి ఇచ్చాడు. ఈ భూమి ఎవరిదంటే ఇప్పుడు నరుడిది. అంటే నరులు గృహ ప్రవేశం చేసుకుంటూ వచ్చారు ప్రారంభం నుంచి ఇప్పటికి సుమారు ఈ 2025వ సంవత్సరం వరకు ఏం చేస్తున్నారు? గృహ ప్రవేశం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా కనేల వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందండి? కొన్ని లక్షల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు కనేవారు కూడా ఏం చేస్తున్నారు? ఈ గృహానికి ప్రవేశిస్తున్నారు, గృహ ప్రవేశిస్తున్నారు. అది దేవుడి గృహం. చదవండి ఒకసారి మళ్ళీ. ఆకాశములు యెహోవా వశమా, భూమి నరులకి ఇచ్చి ఉన్నారు. అంటే భూమి మీదకి నరుల్ని ప్రారంభం నుంచి పంపించినప్పుడు, ఎందుకంటే భూమి మీద నా కుమారుడు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని కూడా మనం కూడా అలాగే ఆస్వాదిస్తాం కదండి. ఇప్పుడు ఎలాగ ఆస్వాదిస్తాం? గృహ ప్రవేశం చేస్తున్న ఈ దంపతులు జీవితకాలంలో వీళ్ళ పిల్లలు, వీళ్ళ బంధువులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనం ఏం చేస్తామంటే వాళ్ళు దీవించి ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేసి లోపల పంపుతాం మనం. అవును కదా.
మరి పంపించే కొన్ని రోజులకే వాళ్ళు చెడిపోతే, వాళ్ళు ఒక ఐక్యత లేకుండా గొడవలు పడితే ఆ కుటుంబం మంచి కుటుంబం చెప్పండి? మంచి కుటుంబం అంటారా? అంటే దేవుడు పంపించిన కొన్ని రోజులకి కుటుంబాలు ఏమైపోయినాయంట? ఆదికాండం 6వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు ఈ ప్లేస్లో మనము రత్నాన్ని ఎవరిని శ్యాముని చూసినప్పుడు వాళ్ళ గృహంలో ఏమయ్యారంటే ఒకసారి ఎలా పెట్టుకుందాం, ప్రాబ్లం కాదు కదా, ఫీల్ అవ్వమాకండి. సత్యం వైపు సౌయోగ్యం ఇబ్బందిగా ఉంటుంది. శ్యాము రత్నాన్ని కొన్ని రోజులు చూసేప్పుడు ఏమైందంట? చెడిపోయి ఉన్నారంట. ఇది మళ్ళీ చదవండి. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉంది. ఎలా చెడిపోయి ఉంది? దేవుడి పిల్లలు దేవుడు కాకుండా చెడిపోయారంట. దేవుడు చక్కగా ప్రకృతి ఇచ్చి ఈ ప్రకృతిలో ఆహారం పెట్టి నాయన చక్కగా మీరు బ్రతకండి అనుకున్నప్పుడు మనుషులు ఏం చేశారంట? భూప్రవేశం చేస్తున్న మనుషులు ప్రతి వాళ్ళు కూడా ఏమైపోయారంటే చెడిపోయారు అంటున్నారు. కొద్ది రోజులకే చెడిపోయారా చెడిపోలేదు చెప్పండి? చెడిపోయారా చెడిపోలేదా? సమాజం అంతా కూడా బాగుందా? సమాజం అంతా కూడా చెడిపోయిందే చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు న్యూస్ మీడియా చూస్తే ఎక్కువ వార్తలు ఏమవుతాయి చెప్పండి? ఈ కుటుంబం సుఖ సంతోషాలతో చక్కగా ఉన్నారు అన్న న్యూస్ ఎక్కువ వస్తుందా? లేకపోతే ఒక మనిషిని మానభంగం చేశారని వస్తుందా? ఒక మనిషిని లేపుకెళ్ళిపోయారని వస్తుందా? లేకపోతే ఒక మనిషిని పొడుచుకున్నారని వస్తుందా? ఏమవుతాయి చెప్పండి న్యూస్ మీడియాలో ఎక్కువ? చెడు. అంటే సమాజంలో జరుగుతున్న చెడులు కూడా సమాజాన్ని చూపించే న్యూస్ మీడియాలో వచ్చాయంటే చెడు ఎంత గొప్పదైపోయిందో మనం చూడండి. అందుకే ప్రారంభంలోనే దేవుడు పంపించిన తర్వాత ఏమైపోయిందంటే సమాజం చెడిపోయిందండి. అదే ఆదికాండం 4వ అధ్యాయం 16వ వచనం. అదే ఆదికాండం 4వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు కయను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి యెహోవా సన్నిధిలోకి ఎగిరిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడంటండి. బయటికి వెళ్ళిపోయాడుందా లేకపోతే లోపలికి వచ్చాడనుందా? కయ్యను యెహోవా సన్నిధి నుంచి ఎగిరిపోయాడా? బయటికి వెళ్ళిపోతున్నాడంట. అంటే ఈరోజు దేవుడి సన్నిధిలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో చెప్పండి? బయటికి వెళ్ళిపోతున్నారా లోపలే ఉంటున్నారు చెప్పండి? ఇక్కడ ఏంటంటే 2 వర్గాలు ఉంటాయండి. ప్రతి కుటుంబంలో కూడా 2 వర్గాలు ఉంటాయి. ఒకటి ఏబేలు గ్రూపు, మరొకటి కయ్యేను గ్రూపు. కయ్యేను గ్రూపు ఒక విధంగా ఉంటారు, ఏబేలు గ్రూపు ఒకలా ఉంటారు. అది ఒక కుటుంబంలో ఉంటారా ఉండరు చెప్పండి? ఏబేలు మనస్తత్వం కలిగిన భర్త అనుకో, కయ్యేను మనస్తత్వం కలిగిన భార్య ఉండదు. ఇద్దరు కలిసి పరిపూర్ణంగా మేము దేవుడి పని చేస్తున్నాం అనుకున్న వాళ్ళు అతి తక్కువ మంది కనబడతారు. అవును కదా? కుటుంబంలో ఒకవేళ వీళ్ళిద్దరూ బాగున్నారనుకోండి, పిల్లలు మాత్రం ఏ గ్రూప్కి వెళ్ళిపోతారు? కయ్యేని గ్రూప్కి వెళ్ళిపోతుంటారు. అంటే ఇక్కడ 2 గ్రూపులు కుటుంబంలోనే మనకు కనపడుతుంటాయి, కయ్యేను ఏబేలు గ్రూపు. ఇప్పుడు ఇక్కడ కయ్యేను ఏం చేస్తున్నాడంట? దేవుడి సన్నిధిలోంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? బయటికి వెళ్ళిపోతున్నాడు. ఒక కుటుంబం నుంచి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఒక తల్లిదండ్రుల మీద ఏమైనా కోపడ్డాడేమో, ఒక తల్లిదండ్రి ఏమైనా అన్నారేమో, లేదా ఒక భార్య అని అందేమో, అందుకోసం కోపడి వెళ్ళిపోతున్నాడు అనుకుంటే కాదు. ఇక్కడ దేవుడి సన్నిధిలోంచి వెళ్ళిపోతున్నాడంట. ఎవరో? కయ్యేను. మరి కయ్యేను మనస్తత్వం కలిగిన మళ్ళీ ఎంతమంది అని చెప్పండి? ఉన్నావా లేవా? అందరూ ఏబేలు సంతానమే కదా మనం కదా? కయ్యేను బ్యాచ్ అంటే ఒప్పుకోం. కయ్యేను బ్యాచ్ అంటే ఎప్పుడు అర్థమవుతుందంటే మనకి మనిషి ఒక టైంలో అర్థమవుతుంది. ఆ టైంలో నువ్వు కయ్యేని ప్రవర్తనతో ఉన్నావని ఒప్పుకోడేది ఒప్పుకోడు. అందుకోసం ఏంటంటే సంఘంలోంచి బయటికి వెళ్ళిపోతున్నాడంటే దేవుడి ఒక మనసు కయ్యేనికి ఏమైందంటే అర్థం కాలేదని చెప్పాలి. ఇక్కడ మనం కూడా ఏం చేస్తామంటే చిన్న కోపం వచ్చిన దానికి ఎక్కడికి వెళ్ళిపోతాం? సంఘం నుంచి వెళ్ళిపోతాం. ఈ సంఘం మాకు వద్దండి, సంఘంలో మమ్మల్ని అన్నారండి, మమ్మల్ని అవమానించారండి, మమ్మల్ని నిందలేసారండి, ఇప్పుడు ఏం చేస్తాం మేము సంఘంలో ఉండమంటారు. ఇది ఎవరి సంతానం? ఇది కయ్యేని సంతానం. మరి ఏబేలు ఎక్కడ ఉందో చెప్పండి? ఏబేలు దేవుడి సంతానమేనా కాదా? ఏబేలు అర్పించింది దేవుడు నచ్చిందా నచ్చలేదా? ఏబేలు దేవుడు ప్రేమించలేదా? మరి ఆ క్యారెక్టర్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అందరిది అదే క్యారెక్టర్ కదా?
అందరూ అదే క్యారెక్టర్. ఓకేనండి. అయితే మరి సమయం ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యములు 14:17. అపోస్తుల కార్యములు 14:17. ఆయనను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేస్తూ ఆహారం అని ఇప్పుడు చూశారండి. ఎందుకంటే ఒకవేళ కయ్యేరు మనస్తత్వం కలిగి ఒకవేళ మనుషులు ఉన్నా సరే మీకు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఆహారం పెడుతున్నాడంట. అంటే మీకు ఆహారానికి కావాల్సింది ఏంటి? వర్షం. ఆ వర్షాలు కురిపెడితేనే కానీ భూమి మీద పంటలు పండవు. ఆ పంటలు పండితేనే కానీ నీకు ఆహారం రాదు. అయినా నువ్వు కయ్యేను ఒక మనస్తత్వంతో ఉండి నువ్వు సంఘంలోంచి బయటికి వెళ్ళిపోయినా, నువ్వు సంఘంలోంచి ఒకవేళ విభేదంగా ఉన్నా నేను ఏం చేస్తాడని దేవుడు పోషిస్తున్నాడు. అంటే భూమికి పండే గుణం పెట్టాడు. భూమికి పండే గుణం పెట్టి నీకు ఆహారాన్ని పెడుతున్నాడు దేవుడు. ఏ రోజన్నా సరే దేవుడు నాకు ఆహారం పెడుతున్నాడని ఏ రోజున మనిషి ఆలోచించాడండి? నా భర్త తెచ్చాడు, కష్టం తెచ్చాడు, ఆ కష్టంతో తింటానంటది ఒక ఆడవాడి. నా తండ్రి తెచ్చాడు, నా తండ్రి కష్టంతో తింటున్నారంటే పిల్లలు. అవును కదండి. నేను రెక్కలు మొక్కలు చేసుకుంటే జీతం తెచ్చిన జీతంతో తిన్నాడు. నోట్లు కట్టలు తీసుకెళ్ళి నేలలో బొచ్చమనండి, పండుద్దేం పంట పండుదండి. మనిషి చేసుకున్నారు కదా డబ్బులు, నోట్లు కట్టలు. ఆ నోట్లు కట్టలు భూమిలో గుచ్చితే ఆ గుచ్చిన ద్వారా ఆహారం ఏమైనా అవుతుందో చెప్పండి? అది మనిషి వాళ్ళు ఏమైనా అవుతుందో చెప్పండి? అవ్వదు కదా. అంటే దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఆహారాన్ని పెట్టాలని ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నాడంటే చక్కగా వర్షాలు కురిపిస్తున్నాడు. ఆ వర్షం వరకు వచ్చే పంటలు మనకు పెడుతున్నాడు. అయినా సరే మనకి ఏం లేదని కృతజ్ఞత లేదు. దేవుడి కోసం బ్రతకాలని ఆలోచన లేదు మనిషికి. అందరూ బిజీ 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 బిజీ. దేనికి బిజీ అంటే లోక సంబంధంగా లోకంలో బ్రతకాలని, జానల పొట్టక ఆహారం తెచ్చుకోవాలని ఈరోజు చాలా మంది దైవ కార్యక్రమాలు మానుకొని పనులకు వెళ్ళిపోతున్నారు. అంటే దేవుడు మనసు ఏం అర్థమైంది చెప్పండి? వీళ్ళందరూ కూడా కయ్యని సంతానం కాదా చెప్పండి? వీళ్ళందరూ హేబేలు సంతానం అనుకుంటున్నారా? కాదండి. ఎందుకంటే సమయం ఉన్నప్పుడే దేవుడు చక్కగా మన అవకాశం ఇచ్చాడు. 60 సంవత్సరాలు ఈ జీవితంలో నాయన నా కోసం బ్రతుకొని నీకు కావాల్సిన ప్రతిదీ కూడా ప్రకృతిలో సమకూర్చినప్పుడు ఆ దేవుడిని నిరాకరణ చేస్తున్నావు కదా, ఆ దేవుడిని దూరపరుస్తున్నావు కదా, ఆ దేవుడి సంఘం నుంచే కయ్యేలాగా నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, మరి నీకు ఎందుకు పరలోకం ఇవ్వాలి చెప్పండి? అందుకోసం ఏంటంటే భయంకరమైన పరిస్థితి ఉందని మనకి లాస్ట్లో బ్రతుకుండగల నా జీవితంలో కయ్యేను కూడా బ్రతికాడు కదండి. బయటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడి సంఘం నుంచి బయటికి వెళ్ళిన బ్రతికాడు. కానీ శరీరం కన్నది కొంతకాలమే బ్రతుకుతుంది భూమి మీద. మనం కట్టుకున్న ఇంట్లో కొంతకాలమే ఉంటాం మన భూమి మీద. కానీ శాశ్వత కాలం పరలోకంలో ఉండాలంటే ఏ వేరు ఒక మనస్తత్వం మనకు కావచ్చు. అంటారు కదంటారా? లాస్ట్ ఒక మాట చూసుకొని ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథం 104:14. క్షమించండి. కీర్తన గ్రంథం 104:14. కీర్తన గ్రంథం పశువులకు గడ్డిని, నరులకు ఉపకారానికి ఏం మొక్కలు అండి? ఇది రివర్స్లో చదవండి. ఇది రివర్స్లో చదవండి ఒకసారి. ఇప్పుడు చదివారు కదా, దాన్ని రివర్స్లో చదవండి. పశువులకి కూర మొక్కలను, మనుషులకు గడ్డిని. ఎలా ఉన్నది? బాగుందా? బాగుందండి. పశువులకి కూర మొక్కలను, మనుషులకి గడ్డి. ఇప్పుడు చాలా మంది అంటారు కదా, ఏం కూర అక్క, ఏం కూర చెల్లి, ఏం కూర బావా మీరు అంటారు కదా. ఏం కూర ఏముందరా? గడ్డే. పొద్దున్న టిఫిన్ ఏం చేస్తాం? గడ్డే. మధ్యాహ్నం భోజనం చేసాం? గడ్డే. సాయంత్రం గడ్డే. ఫంక్షన్కి వెళ్ళి ఏం పెట్టారు? గడ్డి పెట్టారు. చూసారు ఎంత బాగుందన్నమాట. అది ఏ గడ్డి? గడ్డిలో 2 రకాలు ఉంటాయి. ఏం గడ్డి అది? పచ్చగడ్డి, ఎండిగడ్డి. అదే తినాలి మనం. ఇంకా అంటే దేవుడు ఎలా చేస్తాయి, కానీ అలా చేయలేదు కదా, నీకు అలా పెట్టలేదు కదా.
తన కుమారుడు కదా, ఆయన నిన్ను ప్రేమించాడు కదా, మంచి ఆహారం పెట్టాలనుకున్నాడు కదా, అందుకోసం సర్వం కూడా నీకోసమే దారిపోసాడు కదా, ప్రకృతిలో అనేకమైన ఆహారాలు పెట్టాడు కదా, అది మాంసాహారం కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, ఏదైనప్పుడు కూడా ప్రకృతిలో నీకు పెట్టిన ఆహారం ఒక రోజు ఒకటి తింటే అదొక రుచి, మరొక రోజు మరొకటి తింటే మరొక రుచి. అవును కదండి, నాలుగు పెట్టి ఇన్ని రుచులు పెట్టాడు కదా దేవుడు. మరి అసలు దేవుడికి ఎలాగ అన్యాయం చేయాలనిపిస్తుంది చెప్పండి ఒకసారి. అసలు దేవుడికి సంఘంలోంచి వెళ్ళిపోవాలని ఎలాగనిపిస్తుంది చెప్పండి. అసలు దేవుడికి ఇటువంటి సభలు జరిగినప్పుడు పనులకు వెళ్ళిపోవాలని ఎలాగనిపిస్తుంది చెప్పండి. ఎన్నో మంచి మాటలు తెలియపరుస్తున్నారు కదా. ఈ మంచి మాటలు తెలియపరుస్తున్న దేవుడికి మనం చేసేది ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే, భూమి మీద నరులను చూసినప్పుడు చెడిపోయారు అంటున్నాడు దేవుడు. కానీ ఒప్పుకుంటారండి ఎవరైనా? దేవుడు ఆవేదన ఎవరైనా ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు కదా. అందుకోసం ఏంటంటే భూమి మీద ఉందని చెప్పి మనకి ఇచ్చిన గృహాలు టెంపరీ, కొంతకాలం. ఈ కొంతకాలం ఈ గృహాలను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. శాశ్వత కాలమైన ఒక గృహం ఉంది. ఏంటి ఆ గృహం? పరలోకం. ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? నీ శక్తి లోపం లేకుండా దేవుడి పని ఒకరోజు చేసి చనిపోతే పరలోకంలో ప్రవేశిస్తారు. రెండో వర్తమానానికి మన సమయం అయిపోయింది కాబట్టి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు వేణుమ తండ్రి, నిశ్చిత ప్రేమ దయని బట్టి చక్కని మాటలు తండ్రి నా నోట మీరు తెలియపరిచి నమ్ముతున్నాం. విన్న మాటలు తండ్రి మీ బిడ్డలు మేము మర్చిపోకుండా మా జీవిత కాలంలో తండ్రి మేము జ్ఞాపకం చేసుకొని మీకోసం బ్రతికే తండ్రి మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తునామములో యొక్క ప్రార్థన వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.